కన్ను, వాళ్ళకు కొత్తపేట మీద పడ్డది కన్ను, వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను, వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది. ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది, విలువైన భూమి ఉన్నది. ఇక్కడ గజం 1,00,000 రూపాయలు ఉన్నది. ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి అంబానీ లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూసినాం. నేను జ్యోతి పేపర్లు వేసిండు, ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా 20 అంతస్తుల 40 అంతస్తుల భవనాలున్నట్టుగా మంచి బ్రహ్మాండమైన చెట్లు, ఆ విజువల్స్ అన్ని వేసి ఇవాళ చూపిస్తున్నారు. నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ, మేము ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం. ఒక తరం కష్టపడితే 60 గజాలు 70 గజాలు కొనుక్కొని మీ ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్లను గుంజుకొని మా బతుకులలో మట్టి కొట్టకని చెప్పి ఇలా అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు. నేను చిలక పలుకులు పలికే మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇట్లాంటి అహంకారపూరితమైన నీ ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి.